నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. దీంతో అభ్యర్థులందరూ తమ జోరుని పెంచారు. ఈ నేపథ్యంలో ఆయా పార్టీ అభ్యర్థులు తమ వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనం బీఆర్ఎస్ అభ్యర్థి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్న టి పద్మారావు గారితో మనతో ఉన్నారు. సో పద్మారావు గారిని అడిగి తెలుసుకుందాం, ప్రచార జోరు ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇది ఎంతో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజల్లో మమేకమైపోయి ప్రజలకు ఎప్పుడూ చేరువలో ఉంటూ ఉంటారు. ఎమ్మెల్యేగా, అలాగే మంత్రిగా, అలాగే డిప్యూటీ స్పీకర్గా విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి. అందుకే ప్రజలందరూ కూడా ఆయన్ని అభిమానంతో పజ్జన్న అని పిలుచుకుంటారు. సో పజ్జన్న గారు ఎలా ముందుకు వెళ్తున్నారో తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, అసెంబ్లీలో విజయఢంకా ముగించినటువంటి వ్యక్తి మీరు. ఇప్పుడు ఎంపీ బరిలో ఉన్నారు. ఈ పోటీ ఎలా ఉంది? అప్పుడు ఎలాగ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారో ఈసారి కూడా అదే మ్యాండేట్ ఇస్తారన్నటువంటి కాన్ఫిడెంట్ ఉందా? డెఫినెట్ ఉంటుంది కదమ్మా. అదో కొత్త ముఖం కాదు. ఈ జంటనగర్లో సికింద్రాబాద్లో పుట్టినవాడిని నేను. జంటనగర్లో నన్ను గుర్తుపట్టిన వ్యక్తి ఎవరైనా ఉండరు. సూటిగా గుర్తుపట్టిన వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఉంటే మా ఫోటోతో ఇవన్నీ గుర్తుపడుతూ ఉంటారు. సుదీర్ఘమైన అనుభవాలని జంటనగర్ ప్రజలతో ఆ దృష్టిలో పెట్టుకొని ఎన్నికలలో పోతాను. నేను రాజకీయాలకు కొత్త ముఖం కాదు. గతంలో 4 సార్లు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే గెలిచిన, క్యాబినెట్ మంత్రిగా ఉన్నా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా. సో వీటన్నిటిని దృష్టి పెట్టుకొని ఈ పార్లమెంట్ ఎన్నికలలో పోతాను. సార్, కొంత రాజకీయ పరిణామాల్లో మార్పులు వచ్చాయి. అధికారంలో ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ నడుమ జరిగినటువంటి పరిణామాలు, ఈ సినారియో మీకు ఎలా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఏది మీకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు? రాజకీయాలు, రాజకీయ పార్టీలు మారుతూ ఉంటాయి ఎప్పుడు కానీ. గతంలో 10 సంవత్సరాలు ఇక్కడ రాష్ట్రంలో మేము టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది, అక్కడ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. రాజకీయాల పార్టీలు మారవచ్చు, అధికారాలు మారవచ్చు, కానీ ప్రజలు వారి స్థానాల్లో వాళ్ళు నిలకడగా ఎప్పటికీ వాళ్ళు అక్కడనే ఉంటారమ్మా. ప్రజలు మారరు కదా. సర్వీస్ ఎవరు చేస్తున్నారు, వాళ్ళ అభ్యర్థి వ్యక్తిత్వం ఏంటి, అలా సర్వీసెస్ ఉంటే ఇలా పేదోళ్ళు ఎంబడి వీళ్ళందరూ ఎంబడి ఉండి ఎప్పుడైనా అవసరం పడితే వెళ్తే కలుస్తాడా, కలవడా, ఎప్పుడు అందుబాటులో ఉండడా, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఓటర్స్ అన్నీ అంత తక్కువ అంచనా అయ్యేది ఎప్పుడు కానీ. వాళ్ళు బాగా అవేర్నెస్ వచ్చింది. ఇవాళ రేపు చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ దానికి అవేర్నెస్ బాగా పెరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళకి అవసరం అన్నప్పుడు